హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మన యూట్యూబ్ ఛానల్‌లో మాక్సిమం నేను షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే చిన్న బాబుని పెట్టుకొని నాకు లాంగ్ వీడియోస్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుందనమాట. సో, అందుకోసమే నేను ఇప్పటివరకు చాలా షార్ట్ వీడియోసే అప్లోడ్ చేశాను. ఇక మీదటి నుంచి డైలీ కానీ, లేకపోతే 2 డేస్‌కి ఒకసారి కానీ ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు మరికొన్ని వీడియోస్ తీయడానికి మోటివేషన్‌గా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక్కడైతే నేను ఈరోజు మొత్తం క్లీనింగ్ పని పెట్టుకున్నాననమాట. ఎందుకంటే దగ్గరలో మనకి ఉగాది పండుగ ఉంది కదా! సో, అందుకని నేను ఈరోజు ఇక్కడ క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నాను. మెయిన్ నేను క్లీనింగ్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అనంటే శివ ఈరోజు క్యారేజ్ వద్దన్నాడనమాట. బట్ బయట తింటాడో లేకపోతే తను వెళ్ళే ఫ్యాక్టరీలో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారో తెలియదు. లంచ్ బాక్స్ అయితే పెట్టొద్దులే అనేసి అయితే చెప్పాడనమాట. ఇంకెలాగో మార్నింగ్ లంచ్ బాక్స్ వద్దన్నాడు కదా, అంత హడావిడి లేకుండా నిదానంగా పని మొత్తం పూర్తి చేసుకుందాంలే అనేసి నేను ఇక్కడ ఇల్లు మొత్తం బూజులు కొట్టేశాను అనమాట. చాలా డేస్ అయింది, పండుగలప్పుడు కొట్టాను. ఇంకా 3 మంత్స్ అయిపోతుంది కదా అనేసి ఈరోజు మొత్తం బూజులంతా కొట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ నేను టిఫిన్లోకి అయితే కారం చేస్తున్నాను. దోశలు పోద్దాము, ఇంకా చిన్నోడికి ఆకలేస్తుంది కదా, ముందు వాడికి పెట్టేయాలి, తర్వాత మేము ఎప్పుడన్నా తిందాంలే అనేసి ఇక్కడ నేను కారం చేసేసి తిరగమాత చేస్తున్నాను అనమాట కారాన్ని. ఇంకొక పక్క ఇక్కడ ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసుకొని వీడియో షూట్ చేస్తుండడం వల్ల మీకేమనిపిస్తుంది అంటే లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నాను అనిపిస్తుంది. నేను ఇక్కడ చేసేది రైట్ హ్యాండ్ అనమాట. ఫ్రంట్ క్యామ్ వల్ల మీకు అలా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ మా చిన్నోడు నా చుట్టూ తిరుగుతున్నాడు అనమాట. త్వరగా చేయి మమ్మీ ఆకలేస్తుంది అనేసి ఇంకా తిరగమాత అయితే చేసేస్తున్నాను కారంని. మరో పక్క స్టవ్ ఆన్ చేసుకొని దోశల పెనం పెట్టుకొని అయితే ఇక్కడ మా రిక్కీ కోసం అనేసి నేను దోశలు వేస్తున్నాను అనమాట. నార్మల్గా ఎక్కువగా నేను ఇడ్లీనే పెడతానండి, ఎందుకంటే త్వరగా కూడా డైజెస్ట్ అయిపోతుంది అనేసి. ఇంకా టైం లేనప్పుడు ఎప్పుడైనా ఇలా అప్పుడప్పుడు దోశలు వేసిస్తానమాట. పిల్లలకు కూడా మనము ఒకటే ఫుడ్ పెడుతూ ఉన్నామంటే వాళ్ళకు కూడా బోర్ కొట్టేస్తుంది. సో అప్పుడప్పుడు ఇలా దోశలు కూడా వేస్తూ ఉంటాను. ఇంకా మా రిక్కీ కోసం అనేసి 2 దోశలు అయితే వేసానమాట. నేను మా వాడికి దోశలు వేసే అంతసేపు నా చుట్టూ బొంగరంలాగా తిరిగాడు. దోశలు వేసిన తర్వాత నేను వాడి చుట్టూ తిరగాల్సి వస్తుంది. తినరా అనేసి అంత సతాయిచ్చేస్తాడనమాట. ఇంకా దోశలు అయితే వేసి వాడికి ఇచ్చేసాను. తినరికి కాసేపు నాకు పని ఉంది కొంచెం చేసుకొని అయితే వస్తాను అనేసి. సరే వాడు తిన్న వరకు తింటాడులే, తినకపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళి పెడదాము అనేసి ప్లేట్ వాడికి ఇచ్చేసి ఇక్కడ నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసున్నాను అనమాట. ఆ బట్టలన్నీ తీసి బకెట్లో అయితే వేసుకుంటున్నాను. ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను మ్యాక్సిమం బట్టలన్నీ బాల్కనీలోనే ఆరేసేస్తున్నాను. మిద్దుపైకి తీసుకెళ్లడం లేదనమాట. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఆఫ్టర్నూన్ వాష్ చేసినా కూడా ఆరిపోతున్నాయి. బాల్కనీలోనే వేసేద్దాంలే అనేసి నేను ఇక్కడ బాల్కనీలోకే తీసుకెళ్తున్నాను అనమాట. తీరా బాల్కనీలోకి తీసుకెళ్లేటప్పటికి నాకు క్లిప్స్ కనిపించలేదనమాట బట్టలకు వేసేటివి. ఎక్కడున్నాయిరా అని మా వాడిని అడిగితే నా ఎలిఫెంట్ టాయ్లో ఉన్నాయి మమ్మీ అని అయితే చెప్పాడు. ఇంకా అన్నీ లోపలికి వేసేస్తున్నాడు. బాక్స్ నిండా ఉన్న క్లిప్స్ మొత్తం తీసుకెళ్ళి ఆ ఎలిఫెంట్లో వేసేసాడు అనమాట. ఇంకా నేను వాటన్నింటినీ తీసుకొని బెడ్రూమ్లో నుంచి అయితే బాల్కనీలోకి వెళ్తున్నాను బట్టలు ఆరేయడం కోసం. ఇక్కడ చూసారా బెడ్ అంతా బొమ్మలే, ఇల్లు మొత్తం వేసి పెట్టేస్తాడు. నాకు ఇంట్లో పని చేసుకోవడం కన్నా వీటి టాయ్స్ని 10 సార్లు ఎత్తి పెట్టడమే పెద్ద పని అయిపోతుంది. మార్నింగ్ ఎందుకో ఈ దారం అయితే కిందికి వదిలాను అనమాట. ఇప్పుడు బట్టలు ఆరేయడం కోసం అనేసి మళ్ళీ పైకి లాగుతున్నాను. చాలా మంది ఈ దారం వీడియోస్ పెట్టినప్పుడు దాన్ని దారం అనకక్క తాడు అనేసి అయితే అంటున్నారు. నాకు దారం అనేసి అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు సడన్గా తాడు అనాలంటే నేను అనలేకపోతున్నాను. ఇంకా నేను ఇక్కడ ఈ దారం అయితే ఈ పిల్లర్కేసి కట్టేస్తున్నాను బట్టలన్నీ ఆరేయడం కోసం అనేసి. నార్మల్గా నేను బట్టలన్నీ తీసుకెళ్లి మిద్ది పైన ఆరబెట్టేసి కిందికి ఇంటికి వచ్చేటప్పటికే నాకు కళ్ళు మొత్తం బైర్లు గమ్మినట్టు అయిపోతాయి అనమాట. చీకటిగా అయిపోతుంది, అసలు కనిపించను కూడా కనిపించదు, ఎండ అంతలా కాస్తుంది అనమాట. ఇంక ఇక్కడ ఇలా బాల్కన్లో ఆరేసుకుంటుంటే నాకు హాయిగా ఉంది. బట్టలు ఆరిపోయిన వెంటనే కూడా మనం వెంటనే వచ్చి తీసేసుకోవచ్చు. మిద్ది పైకి వెళ్ళాలంటే నాకు మళ్ళీ బద్ధకం, ఈ ఎండకి ఏం పోయి తీస్తాంలే సాయంత్రం తీద్దాము అనేసి. ఈ ఎండకి ఆ బట్టలు సగం ఊసిపోతున్నాయి. అందుకనే నేను ఇప్పుడు మాక్సిమం బాల్కన్లోనే మొత్తం ఆరేసేస్తున్నాను. నేను ఇక్కడ బట్టలన్నీ ఆరేసి వచ్చేలోపు మరికి దోశ వేసి ఇచ్చాను కదా, దాన్ని అయితే వాడు తింటూ ఉన్నాడు అనమాట. ఇంకా వాడిని ఎందుకులే డిస్టర్బ్ చేయడం, మళ్ళీ నేను పెడతాను అనేసి వాడే తింటున్నాడు కదా తిన్నీలే అనేసి నేను ఇక్కడ ఇల్లు మొత్తం మాప్ పెట్టేస్తున్నాను. నేను డే బై డే మాప్ పెడతానండి. ఎంత రోజు మార్చి రోజు మాప్ పెట్టినా కూడా ఇల్లు మొత్తం దుమ్ము అయిపోతుంది అనమాట. నేను ఇంకా అడుగుతూ ఉంటాను శివాని, మనం ఉండేది 3rd ఫ్లోర్లో కదా, ఇంత దుమ్ము మనకి ఎందుకు వస్తుంది? గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే రోడ్డు పైన వెహికల్స్ అవన్నీ వెళ్తూ ఉంటాయి కదా, సో దుమ్ము వస్తుంది అనుకోవచ్చు. ఇంత పైకి కూడా ఎంత దుమ్ము వస్తుందో చూడు మనకి అనేసి అయితే చెప్తూ ఉంటాను అనమాట. ఇంకా మా రిక్కిని పెట్టుకొని రోజు తుడవాలన్నా కూడా నా వల్ల కాదు. ఇంట్లో నాకు కూడా ఎక్కువ పని ఉంటుంది కదా, మొత్తం పని నేనే చేసుకోవాలి. నాకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా. అప్పటికి శివ చాలా వరకు నాకు హెల్ప్ చేస్తాడండి. మార్నింగ్ టైంలో డ్యూటీకి వెళ్ళేటప్పుడు నేను ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు నాకు చాలా హడావిడి అయిపోతుంది అనమాట. ఇంకా తను వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వడము, రిక్కీకి స్నానం చేయించడము, వాడికి ఫుడ్ ఫీడ్ చేయడము, ఇలాంటి పనులన్నీ తనే చేస్తాడనమాట. నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు. ఇంక ఇద్దరమే ఉన్నప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా మనకు చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు మనమే సర్దుకొని చేసుకోవాలి కదా అనేసి తను కూడా అంటాడనమాట.
ఇంక నేను అలా ఇల్లు మొత్తం మాప్ పెట్టేసిన తర్వాత ఇంకా షింక్లో గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ అయితే తోమేస్తున్నాను. చాలా గిన్నెలు అయిపోయాయి అనమాట. నైట్ నుంచి అలాగే వదిలేశాను. మ్యాక్సిమం నేను నైట్ టైంలో తోమేస్తాను. ఎప్పుడన్నా బద్దకించినప్పుడు ఇలా మార్నింగ్ టైంలో తోమినప్పుడు ఎక్కువైపోతాయి అనమాట. నైట్ తోముకుంటేనే నాకు కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పొద్దున్నే నేను లంచ్ చేయాలి కదా, మళ్ళీ ఆ గిన్నెలన్నీ కడుక్కుంటూ ఉండాలి. అదే తోమ పెట్టేసుకున్నానంటే నాకు ఈజీగా ఉంటుంది అనేసి నేను మ్యాక్సిమం నైటే తోముకుంటాను. నాకు వీక్లో మండే ఆర్ థర్స్డే వచ్చిందంటే ఇంకా పని ఎక్కువైపోతుందండి. ఎందుకంటే దేవుడి దగ్గర మొత్తం క్లీన్ చేసుకోవాలి, ఇల్లులు మొత్తం మాప్ పెట్టుకోవాలి, దేవుని పూజగా సామాన్లు మొత్తం తోముకోవాలి, చాలా పని ఉంటుందన్నమాట. ఇంకా హెడ్ బాత్ చేయాలి, మా రెక్కికి హెడ్ బాత్ చేయించాలి. మా వాడికి హెడ్ బాత్ చేయించడం ఒక పెద్ద టాస్క్ అనమాట నాకు. ఎందుకంటే వాడికి జుట్టు ఎక్కువ ఉంటుంది కదా, అంత ఈజీగా ఆరదనమాట. ఇంకా వాడికి హెడ్ బాత్ చేసి వాడికి ఆరబెట్టేటప్పటికి నా పని అయిపోతుంది. ఇంకా గిన్నెలన్నీ తోమేసి అయితే ఇక్కడ గిన్నెల బుట్టలు అయితే బోర్లు ఇచ్చేసాను అనమాట. ఇంకా నేను ఇక్కడ శివ కోసం అనేసి దోశలు పోస్తున్నాను. శివ అడిగాడు అనమాట, ఒక ఎగ్ దోశ వేయి నాకు అనేసి. ఇంకా ఎగ్ దోశ అయితే వేస్తున్నాను. ఎగ్ దోశ, కారం దోశ ఇలా వేసుకుంటాం కాబట్టే నేను టిఫిన్లోకి మ్యాక్సిమం కారమే చేసుకుంటాను. ఈ కారం రెసిపీ మీకు ఎవరికన్నా కావాలి అని అంటే నేను షార్ట్స్లో అప్లోడ్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. ఇంక ఇక్కడ శివ దోశలు తినేసిన తర్వాత ఇంకా డ్యూటీకి వెళ్ళడానికి సాక్స్లు అయితే వేసుకుంటున్నాడు. రెడీ అయిపోయాడు ముందుగానే. శివ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి రిక్కి మామూలుగా నవ్వుతూనే పంపిస్తాడు, ఒక్కొక్కసారి నేను కూడా డ్యూటీకి వస్తాను డాడీ అనేసి అయితే ఏడుస్తూ ఉంటాడనమాట. ఇంకా వాడిని సతాయించి బుజ్జిగించుకొని ముద్దులాడుకొని అయితే ఇక్కడ ఎదురొస్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీకి చెప్తున్నాడు అనమాట, మమ్మీ అక్కడ ఫోన్ పెట్టింది డాడీ వీడియో తీయడానికి, ఫోన్ ఇచ్చేసేళ్ళు అనేసి అయితే వాళ్ళ డాడీని ఇక్కడ అడుగుతున్నాడు. ఇంకా శివాకైతే బాయ్ చెప్పేసి మేము లోపలికి వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే టైం 10 అయిందండి. నేను ఇంతవరకు బ్రష్ కూడా చేయలేదు. ఇంకా రైస్ వద్దన్నాడు కదా శివ అనేసి ఇంకా మాకు వండుకోవాలి కదా, ఇంకైతే ఇక్కడ నేను బియ్యం కడిగి పెట్టుకుందాము అనేసి అయితే బియ్యం కడుగుతున్నాను. అమ్మ వాళ్ళు చేసి పెడుతుంటే మనకి ఈ బాధ అంతా తెలియదు అనమాట. మనకి పెళ్ళయ్యి పిల్లలు పుట్టి మనకి బాధ్యత అనేది ఏర్పడిన తర్వాత అర్థమవుతుంది ఇంట్లో పనులు ఎంత కష్టం అనేసి. చాలా మంది అంటూ ఉంటారు కదా, ఆడవాళ్ళకి ఏం పని ఉంటుంది ఇంట్లో తిని కూర్చోక అనేసి. మరి ఆడవాళ్ళు ఇంట్లో తిని కూర్చుంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు చెప్పండి. సింక్లో వాటర్తో అయితే నేను ఇక్కడ బియ్యం కడిగి పెట్టేశానండి. తర్వాత పైన ప్యూరిఫైర్ వాటర్ని దబర్ నిండా పట్టేసి అయితే బియ్యం నానతాయి అనేసి స్టవ్ మీద పెట్టేసి నేను బ్రష్ చేయడానికి అయితే వెళ్ళాను. అప్పటికే టైం 10:15 అయిపోయింది. నాకు బాగా ఆకలేసేస్తుంది అనమాట. ఇంకా త్వరగా బ్రష్ చేసేసుకొని టిఫిన్ తినేసి ఆఫ్టర్నూన్ ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా, ఇంకా సాంబార్ చేద్దాము అనేసి అయితే నేను ఇక్కడ కందిపప్పుని ఉడకబెట్టుకుంటున్నాను. కందిపప్పు త్వరగా ఉడకాలి అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకున్నామంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది అనమాట. ఒక పక్క నేను కందిపప్పును ఉడకబెట్టుకుంటున్నాను, అలాగే ముందుగా నానబెట్టుకున్నాను కదా రైస్ని, వాటిని కూడా స్టవ్ ఆన్ చేసి రైస్ కూడా ఒక పొయ్యి మీద పెట్టేశాను అనమాట. ఇంకా నాకు అన్నం ఉడికి పప్పు ఉడికేటప్పటికి టైం ఉంటుంది కదా, ఇంకా కటన్స్ అన్నీ ఉతుకుదాము, చాలా రోజులు అయిపోయింది కటన్స్ ఉతికేసి అనేసి కటన్స్ అన్నీ విప్పుతున్నాను. ఈ కటన్స్ ఉతికి కూడా నేను 1 మంత్ పైనే అయిపోయిందనమాట. ఇంకా మాకు డస్ట్ ఎక్కువగా వస్తుంది కదా, పైకి కూడా దుమ్ము పట్టేస్తున్నాయి. ఇంక ఇవి వాషింగ్ మిషన్లో వేద్దాము అని అంటే ఆ రింగ్స్ ఉంటాయి కదండి, అవి పాడైపోతున్నాయి అనమాట. ఇంకా హ్యాండ్ వాషే చేద్దాంలే అనేసి నేను ఇక్కడ బకెట్లో వాటర్ తీసుకొని సర్ఫ్ సోడా వేసి అయితే ఈ కటన్స్ అన్నీ నానబెడుతున్నాను. ఈ కటన్స్ అన్నీ నానబెట్టేసి ఆ బకెట్ అక్కడ పక్కన పెట్టేసి ఇంకా మా రిక్కీకి అయితే హెడ్ బాత్ చేయించేసాను అనమాట. ఈరోజు గురువారం కదండి, టెంపుల్కి వెళ్తాం కదా, ఇంకా హెడ్ బాత్ అయితే చేపించేసాను. ఇంకా ఆ జుట్టు అస్సలు ఆరదనమాట ఒక పట్టాన. ఇంకా మిద్ది పైకి తీసుకొని వచ్చి అయితే టవలేసి బాగా రుద్దుతున్నాను. ఇంకా మా రిక్కీ చెప్తున్నాడు మెల్లగా తుడు మమ్మీ అనేసి. మెల్లగా తుడిస్తే నీ జుట్టు ఆరదనా, మళ్ళీ నీకు జలుబు చేస్తుంది అని అయితే చెప్పానమాట. మా వాడికి కూడా అలవాటు అయిపోయింది ఈ జుట్టుతోటి. మధ్యలో అంటూ ఉంటాడు అనమాట, కళ్ళల్లో పడుతుంది మమ్మీ జుట్టు పక్కకి తీయి అనేసి. ఒక్కోసారి ఫ్యాన్ కూడా ఆపేయమంటాడండి, కళ్ళల్లో జుట్టు వస్తుంది మమ్మీ ఫ్యాన్ ఆపేసేయి అనేసి. ఇంకా మా రిక్కికి తల బాగా తుడిచేసేలోపు ఇక్కడ నేను ముందుగా రైస్ పెట్టాను కదా, అది పొంగొచ్చేసి ఉడికిపోయిందనమాట. ఇంక ఇక్కడ నేను రైస్ అయితే వారుస్తున్నాను. మ్యాక్సిమం చాలామంది రైస్ కుక్కర్స్లో లేకపోతే దబర్లలో పెట్టుకున్నా కూడా అత్తెసరు పెట్టేస్తూ ఉంటారు. నేను అలా పెట్టుకోనండి, ఎందుకో నాకు గంజి వంపేసుకుంటేనే తినబుద్ధి అవుతుంది అనమాట. ఇంక ఇక్కడ నేనైతే గంజి వంపేసుకుంటున్నాను. పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా పప్పు కూడా నేను ఇక్కడ ముద్దకం తీసుకొని పప్పు అయితే వెనిపేసుకుంటున్నాను. సాంబార్లో కదా, ఇంకా నేను ఇందులో ఏం వేయకుండా ఉత్త పప్పునే బాయిల్ చేసుకున్నాను అనమాట. అసలు సాంబార్ చేయడానికి ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయా లేదా చూసుకోకుండానే నేను పప్పు ఉడకబెట్టేసాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే మొన్న తీసుకొచ్చిన మామిడికాయలు అయితే కనిపించాయి. ఈ మామిడికాయలతో పాటు కొన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. అన్నీ కలిపేసి అయితే సాంబార్ వండేద్దాంలే అనేసి అయితే ఇక్కడ నేను ముక్కల కింద మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ మామిడికాయల్ని శివ తీసుకొచ్చాడు, చెట్లో కోసుకొని వచ్చాడనమాట. మొన్న డ్యూటీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెట్టు ఉంటే దాంట్లో కోసుకొచ్చాడంట. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి చాలా పుల్లగా ఉన్నాయండి. ఎక్కడ పట్టినా కూడా 10 రూపీస్కి 8 రూపీస్కి అలా ఒక కాయ ఇచ్చేస్తున్నారు. సీజన్ కదా, మామూలుగా అయితే 20-30 అలా ఉండేటివి ఇప్పుడు మామూలుగా ఈజీగానే దొరికేస్తున్నాయి అనమాట. ఇంక ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నింటినీ వేసి అయితే సాంబార్ రెడీ చేసేసాను.
అప్పటికే టైము 12:30 అలా అయిపోయింది. ఇంకా మా రిక్కీకి అయితే ఫుడ్ పెట్టేసి నేను ఇక్కడ నానబెట్టాను కదా కటన్స్, అవన్నీ హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను అనమాట. అలవాటు లేకుండా అప్పుడప్పుడు ఇలా హ్యాండ్ వాష్ చేస్తుంటే చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయండి. అదే వాషింగ్ మిషన్ లేనప్పుడు మా రిక్కీని ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా 8th మంత్ వరకు నేనే బట్టలు ఉతుక్కున్నాను అనమాట. వాషింగ్ మిషన్ వచ్చాక కొంచెం బద్ధకం అయిపోయింది అనుకోవాలి. ఇంకా కటన్స్ అన్ని ఉతికేసిన తర్వాత మా రిక్కీని అయితే పడుకోబెట్టేశాను. మామూలుగా ఉయ్యాల్లో వేసానంటే 10 minutesలో పడుకునేస్తాడు. అదే బెడ్ పైన వేసి పడుకోబెట్టాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట. ఇంకా నాకు టైం లేదు కదా అనేసి ఉయ్యాల్లో వేసి అయితే పడుకోబెట్టేశాను. ఇంకా మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ ఆరిపోయేసరికి అన్నీ తీసైతే బెడ్ పైన వేసేసాను. అప్పటికే టైం 2 అలా అయిపోయిందనమాట. ఇంకా నాకు ఆకలేసేస్తుంది అనేసి ఇక్కడ నేను సాంబార్ వేసుకుని అయితే అన్నం తినేస్తున్నాను అనమాట. నేను అన్నం తినేసిన తర్వాత ఇందాక హ్యాండ్ వాష్ చేసి పెట్టుకున్న కటన్స్ అన్నిటిని బాల్కనీలోనే ఆరేసేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ ఆరేసిన బట్టలన్నీ ఆరిపోయాయి అనమాట 1 o'clockకే. ఇంకా వాటన్నిటిని తీసేసి ఈ కటన్స్ అయితే వేసేసాను. కటన్స్ అన్నీ నాకు బాల్కనీలోనే సరిపోయాయండి. ఇంకా మిద్ది మీదకి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే రాలేదన్నమాట. ఇంకా కటన్స్ అన్నిటిని బాల్కనీలో ఆరేసేసిన తర్వాత నేను వెళ్ళి హెడ్ బాత్ చేసేసానండి. ఎందుకంటే ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాలి కదా. ఇంకా రిక్కీకి కూడా చేపించి పడుకోబెట్టేశాను. ఇంకా నేను కూడా చేద్దాంలే అనేసి అయితే హెడ్ బాత్ చేసేసాను. ఇప్పుడైతే టైం 2:45 అలా అవుతుంది. ఇంకా దేవుడికి పూజా మందిరం ఉంటుంది కదా, అది మొత్తం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఉగాది పండుగ వస్తుంది కదా, అది కాక దీపం పెడతాను కదా రోజు. ఆ పైన న్యూస్ పేపర్స్ మొత్తం నల్లగా అయిపోయాయి అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది డోర్స్ కూడా చెక్కకి పైన మొత్తం బ్లాక్గా అయిపోయాయి. ఇంకా మొత్తం ఒకసారి సోప్ వేసి కడుగుదాము అనేసి మొత్తం అలాగే అన్ని పూజ చేసే సామాన్లు మొత్తం తీసైతే పక్కన పెట్టేసి న్యూస్ పేపర్స్ అన్నీ తీద్దాము అనేసి అయితే పక్కన పెడుతున్నాను అనమాట. దేవుడికి పూజ చేయడానికి మాకు కొంచెం ఇరుగ్గా ఉంటుంది. ఎందుకంటే సోఫా అడ్డం ఉంటుంది, ఒక సైడ్ ఫ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఇంకా దాన్ని పక్కకి తీసుకొచ్చి క్లీన్ చేద్దాము అనేసి ఫ్రిడ్జ్ని పక్కకి జరిపి ఈ పూజ మందిరం అయితే పక్కకి తీసుకొచ్చి క్లీన్ చేస్తున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయింది కదా, వెనకలంతా దుమ్ము పట్టేసింది అనమాట. ఇంకా కడుగుదాము అనేసి మొత్తం పేపర్స్ అన్నీ తీస్తున్నాను. మొత్తం మసి అయిపోయింది. ఎందుకంటే డైలీ ఈవినింగ్ మార్నింగ్ పూజ చేస్తూ ఉంటాం కదండి, ఆ మసి మొత్తం పైకి వెళ్తూ ఉంటుంది కదా, అందుకని నేను ఇక్కడ న్యూస్ పేపర్స్ అయితే వేస్తాను అనమాట. చెక్క మొత్తం డ్యామేజ్ అవ్వకుండా, లేకపోతే బ్లాక్గా అయిపోతుంది కదా. నార్మల్గా మేము ఇంతకుముందు పైన కనిపిస్తున్నాయి కదా మీకు కబోర్డ్స్ టీవీ పక్కన, అక్కడ మేము దేవుని ఫొటోస్ పెట్టుకునే వాళ్ళమే. ఇంకా నాకు ప్రెగ్నెన్సీ టైంలో మా ఓనర్ ఆంటీ ఏం చేశారంటే నాకు అది అందదన్నమాట పూజ చేయడానికి, పూజ చేయాలన్నమాట. ఇంకా అప్పుడు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను కదా, ఏమన్నా జారి పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి ఆంటీ వాళ్ళు కొత్త పూజ మందిరాన్ని తెచ్చుకున్నారు అనేసి ఆంటీ వాళ్ళు వాడుకుంటున్న పూజ మందిరాన్ని మాకు ఇచ్చారనమాట. సో దీన్ని క్లీన్ చేసుకొని వాడుకో అమ్మ, మళ్ళీ నువ్వు పైకి ఎక్కాలంటే కష్టం కదా ప్రెగ్నెన్సీతో ఉన్నావు అనేసి నేను ఇంక అప్పటి నుంచి పైన ఉన్న ఫొటోస్ అన్నీ తీసి ఈ మందిరంలో పెట్టుకుని అయితే కిందనే పూజ చేసుకునేదాన్ని. అప్పటి నుంచి ఒక 2 times ఏమో వాష్ చేస్తుంటాను. ఎందుకంటే న్యూస్ పేపర్స్ పెట్టుకో అమ్మ, పైన మొత్తం మస్ అవ్వకుండా నీట్గా ఉంటుంది అని ఆంటీ చెప్పారనమాట. ఇంకా సో నేను న్యూస్ పేపర్స్ పెట్టుకుంటూ ఉంటాను కదా, అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్ మార్చుకుంటూ ఉంటాను కానీ ఎక్కువగా క్లీన్ చేయను అనమాట. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసి కడగడం వల్ల అది కూడా డ్యామేజ్ అవుతుంది కదా అనేసి నేను ఎప్పుడో ఒకసారి ఎక్కువ మసంటిపోయి మొత్తం కొంచెం గలీజ్గా అనిపించినప్పుడు మాత్రమే మొత్తం వాష్ చేస్తాను. ఇంకా అక్కడ వాష్ చేసి అక్కడే బయటే పెట్టేశాను. ఒక క్లాత్ వేసి తుడిచేసి ఆ వాటర్ మొత్తం పోయేదాకా అక్కడే పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ పటాలన్నీ తీసి పక్కన పెట్టాను కదా, ఇంకొకేసారి క్లీన్ చేసి పెట్టేసుకుందాంలే నీట్గా అన్నీ అనేసి నేను ఇక్కడ పటాలన్నీ తుడిచి పసుపు కుంకుమలు అయితే పెట్టుకుంటూ ఉన్నాను. నిజంగా అండి థర్స్డే రోజు నాకు ఎంత ఓపిక కావాలో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే పని చేసుకోలేక చాలా విసిగిపోతానమాట. ఇంకా మా రిక్కీ మధ్య మధ్యలో విసిగిస్తూనే ఉంటాడు, పని సరిగా చేసుకొనివ్వడు. నార్మల్గా అయితే మా రిక్కీ 4:30కి అలా లేస్తాడనమాట. 1:30 అలా పడుకొని 4:30కి అలా లేస్తాడు. అలాంటిది థర్స్డే రోజు నాకు ఎక్కువ పని ఉంటుంది. ఆ రోజే వాడు 3:30కి 3కి అలాగే లేసేస్తాడనమాట. ఇంకా పడుకోబెట్టినా కూడా వాడు పడుకోడు, ఉయ్యాలు ఊపి ఊపి నాకు టైం వేస్ట్ అవుతుంది. ఇంకా నేను ఇక్కడ దేవునికి అన్ని బొట్లు పెడుతూ ఉన్నాను కదా, వచ్చి కూర్చొని నన్ను అడుగుతున్నాడు అనమాట, ఏం చేస్తున్నావు మమ్మీ అనేసి. ఏం చేయట్లేదు నాన్న, జేజీకి పూజ చేద్దాము అనేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనేసి అయితే చెప్పాను అనమాట. ఇంకా మా వాడు వెళ్ళి వాడు టాయ్స్ తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకోపోనానా అని చెప్పేసరికి వాడు వెళ్ళిపోయాడు. హాల్లో నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళి అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా నేను ఇక్కడ పూజ మందిరం మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత, అంటే ఆరిపోయిన తర్వాత న్యూస్ పేపర్స్ అన్నీ స్టిక్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్ పక్కనే తీసుకెళ్ళి పెట్టేసి ఇంకా దేవుని ఫొటోసు అలాగే ఇంకా దేవుడి దగ్గర ఉంటాయి కదా పసుపు కుంకుమ ఇవన్నీ తీసైతే నీట్గా ఇలా సర్దేసుకున్నాను. ఇంకా దేవునికి పూజ చేస్తాం కదా సామాన్లు, అవి మాత్రం కడుక్కోవాలి, అదే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా మా రిక్కీకి ఈవినింగ్ అయిపోయింది కదా, 5 అలా అయిపోయింది అనమాట టైం. ఇంకా పాలు ఇద్దాము అనేసి వాడి కోసం ఇక్కడ పాలు కాస్తున్నాను.
వాడికి పాలు కాసేసిన తర్వాత నాకు కూడా పొద్దున్న నుంచి పని ఎక్కువైపోయి హెడేక్గా ఉంది అనేసి నేను కూడా కొన్ని టీ పెట్టుకున్నాను అనమాట. ఆ టీ ఇంకా పొయ్యి మీద పెట్టుకున్న టీ కాగేలోపు నేను దేవుని సామాన్లు అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ సింక్లో అయితే వేసుకున్నాను. వాటర్ అయితే పట్టేశాను. కొంచెం నానతాయిలే అంటే ఆయిల్ అదంతా జిడ్డుగా ఉంటుంది కదా, ఈలోపు వాటర్ పడితే బాగుంటుంది అనేసి వాటర్ అయితే పట్టి నేను ఇక్కడ టీ తాగుతున్నాను. టీ తాగేసిన తర్వాత పూజ సామాన్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని పసుపు కుంకుమలు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు టైం అయితే 5:40 అలా అయిందనమాట. ఇంకా నేను జడేసేసుకుంటున్నాను. పొద్దున అదే ఆఫ్టర్నూన్ హెడ్ బాత్ చేసిన తర్వాత నుంచి అసలు చిక్కే తీయలేదనమాట. ఇంకా నీట్గా చిక్కు తీసుకొని అయితే ఇక్కడ నేను జడైతే కాలేజ్ డేస్లో అయితే మరి జడేసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. పాయిల్ జడలు వేసుకోవాలి, ఆ మోడల్ వేసుకోవాలి, ఈ మోడల్ వేసుకోవాలి అనేసి. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి మా రిక్కి పుట్టిన తర్వాత జుట్టు మొత్తం రాలిపోయి అసలు జడేసుకోవాలంటేనే విరక్తి వచ్చేస్తుంది. ఇప్పుడైతే నా జుట్టు అసలు తోకలా అయిపోయిందనమాట. నేను మామూలు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు 2 జడలు వేసుకొని వెళ్ళే వాళ్ళం కదా, అప్పుడు ఆ 2 జడల్లో ఒక జడ అంత కూడా లేదనమాట. ఇప్పుడు నాకు మొత్తం జుట్టు కలిపి అంత సన్నగా అయిపోయింది. అసలు విసుగొస్తుంది జడ అల్లుకోవాలంటే కూడా. అందుకే నేను మ్యాక్సిమం ఎప్పుడు జడ కొప్పు పట్టేస్తూ ఉంటాను, ఎప్పుడో ఒకసారి ఇలా అల్లుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా నేను ఇక్కడ జడేసేసుకొని అయితే ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కదా, ఆఫ్టర్నూన్ ఎప్పుడో తలస్నానం చేసాము. ఇంకా మొత్తం క్లీనింగ్ చేసుకునేటప్పటికి ఒళ్ళంతా చెమటలు పట్టేసేయి అనేసి ఇక్కడైతే నేను ఫేస్ వాష్ చేసుకొని అయితే తుడుచుకుంటున్నాను అనమాట. హెడ్ బాత్ చేసి ఈ పనులన్నీ చేసేలోపు ఒళ్ళంతా చెమటలు పట్టేసేయండి. అలా అనేసి ముందు పనులన్నీ చేసుకుని తర్వాత హెడ్ బాత్ చేద్దాంలే అని అంటే అప్పటికే 6 అయిపోతుంది కదా, ఇంకా ఆ టైంలో హెడ్ బాత్ చేస్తే జుట్టు ఆరదు కదా అనేసి నేను ఎప్పుడు ఆఫ్టర్నూన్ టైంలోనే చేసేస్తానమాట. ఇంక ఇక్కడ ఫేస్ మొత్తం తుడిచేసుకొని బొట్టు పెట్టుకొని అలాగే కుంకుమ కూడా పెట్టుకునేసాను. ఇంకా త్వరగా దేవునికి పూజ చేసేసుకొని 6:30కి అలా సాయిబాబా టెంపుల్ మాకు దగ్గరలో ఉంది కదా, అక్కడ హారతి అయితే జరుగుతుందనమాట. ఎవ్రీ డే జరుగుతుంది, కాకపోతే మేము ఎవ్రీ థర్స్డే వెళ్తాం కదా. ఇంకా అందుకనేసి టెంపుల్కి వెళ్దాము అనేసి త్వరగా అయితే ఇంట్లో పూజ చేసేసుకున్నాను. ఇంకా టెంపుల్కి వెళ్తే అటు నుంచి అంటే మార్కెట్కి వెళ్తాం కదా, ఇంకా రైస్ ఎంత ఉందో చూసి బియ్యం కడిగి పెట్టేసి వెళ్దాంలే అనేసి ఇక్కడ రైస్ అలాగే ఆఫ్టర్నూన్ వండిన సాంబార్ అయితే అలానే ఉంది. ఇంకా జస్ట్ నైట్కి కొంచెం రైస్ అయితే సరిపోతుంది అనేసి నేను ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంకా హారతికి ఒక 20 మినిట్స్ వరకు టైం ఉంది. అప్పుడే ఆ టెంపుల్కి వెళ్ళినా మా రిక్కితో మొత్తం తిరుగుతూ ఉంటాడు అనమాట. ఎందుకులే అనవసరంగా టైంకి వెళ్దాము అనేసి ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఉతికిన కర్టన్స్ కూడా ఆరిపోయాయి. వాటన్నింటినీ అయితే ఇక్కడ నీట్గా అన్ని దగ్గరలో కర్టన్స్ వేసేసి ఇంకా మేము టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. ఇప్పుడైతే టైం కరెక్ట్గా 6:25 అనమాట. 6:30కి హారతి స్టార్ట్ అవుతుంది. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి టెంపుల్ ఈ 5 మినిట్స్లో మేము వెళ్ళిపోతాము. ఇంకా హారతి అయిపోయిన తర్వాత మా రిక్కి దేవునికి దండం పెట్టుకున్నాను అని అంటే ఇంక ఇక్కడ ఉన్న విఘ్నేశ్వరుడికి అలాగే సాయిబాబా దగ్గరికి వెళ్ళి అయితే దండం పెట్టుకుంటున్నాడు. మా రిక్కికి సాయిబాబా అంటే చెప్పలేమన్నమాట. ఎందుకంటే మా రిక్కి ఏదైనా పని చేసినప్పుడు ఈ పని చేయకూడదు నాన్న అని నేను చెప్పానంటే అవును మమ్మీ చేయకూడదు, సాయి తాత కొడతాడు అనేసి అయితే చెప్తాడు. ఇంకా టెంపుల్లో నుంచి బయటికి రాగానే శివ ఫోన్ చేశాడు, నేను వచ్చేసాను ఇంటికి అనేసి. సరే ఇంకా మా రిక్కిని అయితే శివ తీసుకెళ్ళిపోమన్నాను పైకి. నేను మళ్ళీ పైకి వెళ్ళి కిందికి రాలేను అనేసి శివానే కిందికి వచ్చిన తర్వాత తీసుకెళ్ళిపోయాడు. ఇంకా నేను టెంపుల్ నుంచి ఇటు నుంచి మార్కెట్కి వచ్చానండి. మార్కెట్కి వెళ్ళి ఇంక ఈ రోజుకి ఈ వారానికి కావాల్సిన కూరగాయలు అలాగే ఫ్రూట్స్ పూలు అయితే తీసుకొచ్చాను. ఇంకా టెంపుల్కి వెళ్ళక ముందే నేను రైస్ అయితే కడిగి పెట్టేశాను కదా, స్టవ్ ఆన్ చేసుకొని రైస్ అయితే పెట్టేశాను. ఇంకా రైస్ ఉడికిపోయి ఇంకా మా రిక్కికి ఫుడ్ పెట్టేసిన తర్వాత 9 అవుతుంది ఇప్పుడు టైము. ఇప్పుడైతే ఇంకా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కూరగాయలన్నింటినీ ఫ్రిడ్జ్లో అయితే సర్దుతున్నాను అనమాట. ఇంకా మేము కూడా తినేసి అయితే త్వరగా పడుకోవాలి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి చేశానో ఈ వ్లాగ్లో మొత్తం మీతో షేర్ చేసుకున్నానండి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.